హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, మొదటి వర్తమానంగా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఇంతవరకు పాటల్లో ఆయనే మనకు తోడుగా ఉండి, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి అందరూ కలిసి ప్రభుని ఆరాధించుటకు, ఆయనను గణపరుచుకొనుటకు దేవుడు మనందరికీ ఒక శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనకు అనుగ్రహించాడు. చాలా సంతోషం. వాస్తవానికి ఇది ఒక వర్తమానం. మొదటి వర్తమానం అవుట్లైన్ టచ్ చేసి వదిలిపెట్టానంటే, ఇదే మొదటి వర్తమానం. దేవుని సన్నిధిలో ఈ వర్తమానం వరకు యేసయ్య మనల్ని నడిపించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో గడిచిన కాలమంతా మనల్నందరినీ కాపాడి, మనల్నందరినీ రక్షించి, శ్రేష్టమైన తన కృపలో మనల్ని భద్రపరిచినందుకు ఆయనకే ఘనత ప్రభావాలు కలుగునుగాక. అట్లాగనే దేవుని వాక్యం వినుటకు సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ, సహోదరి సహోదరులందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, అందరూ ఎట్లాగున్నారు? ఎట్లాగున్నారు? గడిచిన కాలమంతా గడిచిన కాలమంతా ఎవరి కృప? దేవుని కృప. ఎవరి కృప? దేవుని కృప తప్ప మరొకటి కాదు. ఈరోజు మనం ఆరోగ్యముగా, క్షేమముగా ఉన్నాము అంటే దేవుని కృపే. ఇందాక సహోదరి వెళుతూ ఓ మాట చెప్పింది, అయ్యా చాలా సీరియస్గా ఉంది, మొన్నటిదాకా బాగానే ఉన్నాడు, సీరియస్గా ఉంది, ప్రార్థించమని కోరింది. ఈరోజు మనం చూస్తున్నాం, ఏ క్షణములో ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నట్టుగానే ఉండి పడిపోతున్న వాళ్ళు లేరా? ఉన్నట్టుగానే ఉండి పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ యేసయ్య మనకేమిచ్చాడు? మంచి ఆయుష్యునిచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆయన పని గొప్పగా చేయటానికి తన పాత్రగా మలుచుకున్నందుకు ఒక్కసారి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో పోయిన వారం వాక్యం గుర్తుందో? ఏం చదువుకున్నాం? సందర్భం ఏంటిది? పోయిన ఆదివారం అమ్మా పోయిన వారం సందర్భం ఏందమ్మా? అక్కడ ఏముంది? అక్కడ దేవుని ఎదుట యోగ్యనుగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను పడుము. చాలు. అందులో మనం ఏం చదువుకున్నాం గుర్తుందా? సందర్భాన్ని చెప్పా, మీ గంటసేపు చెప్పా. సందర్భం అడిగా, వాక్యం చెప్పింది సహోదరి, బాగానే ఉంది. ఏ సందర్భం మనం చదువుకుంది? సందర్భం వేరు, వాక్యం వేరు. వాక్యములో నుంచే సందర్భం వస్తుంది. అర్థమైందా? వాక్యాన్ని చదివారు, వదిలేశారు, అందులో సందర్భం ఉంది. అమ్మా, విన్నవాళ్ళు చాలా మంది విన్నారు. దేవుని వాక్యం, ఆ సత్యవాక్యం మనల్ని ఏం చేస్తుందని చెప్పా. సందర్భం అది. దేవుని వాక్యం మనల్ని ఎట్లాగా నిలబెట్టిద్ది? అమ్మా, దేవుని వాక్యము దేవుని ఎదుట యోగ్యునుగా నిలబెట్టిద్దా లేదా? ఏది? దేవుని వాక్యము, సత్యవాక్యం ఉంది అక్కడ. ఆ వచనంలో ఏముంది? సత్యవాక్యం ఎట్లాగా నిలబెట్టిద్ది? దేవుని ఎదుట యోగ్యునుగా నిలబెట్టిద్ది. దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు, ఇంతకుముందు వెళ్ళక ముందే సాకలవాణి సబ్బులాగా శుభ్రపరిచిద్దంట మనల్ని. ఏం చేసిద్దంట? వస్త్రాన్ని శుభ్రపరిచినట్టు దేవుడు ఆయన రక్తము ద్వారా శుభ్రపరిచి, వాక్యము ద్వారా శుభ్రపరిచి, దేవుని ఎదుటకు మనం వెళ్ళినప్పుడు ఈ బిడ్డ తేటగా ఉన్నాడే అనేటట్టు చేసిద్దంట. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇది సందర్భం అడిగా నేను. మీరేం చేస్తున్నారు? బైబిల్లో ఉంది కాబట్టి టక్కన వాక్యం చెప్పి, అది కాదు సందర్భం. సందర్భం అంటే దేని గురించి మనం చదువుకున్నాము అనేది.
అమ్మ సత్యవాక్యం ద్వారా మనం పొందే ఆశీర్వాదం. ఆ వాక్యం ఇదిగో నీ చేతిలో ఉన్న బైబిల్ నేను ఎట్లాగా నిలబెడుతుంది? యోగ్యునిగా నిలబెడుతుంది. ఈ యోగ్యునిగా నిలబెట్టే క్రమములో ఒక స్త్రీని గురించి మీకు చెప్పా. ఆ ఊళ్ళో ఆ బంధువుల మధ్యలో ఆ చుట్టాల మధ్యలో దేవుడు తన జనము కాని వారి మధ్యలో ఆ స్త్రీ అంత ఘనంగా నిలబడిందంటే దేన్ని బట్టి నిలబడింది? ఏమండి, భర్త లేని స్త్రీ నిలబడటం అంటే సామాన్యం అనుకున్నారా? అంత తేలిక కాదు. నాకు తెలుసు, భర్త లేకుండా నిలబడటం సమాజంలో, అది యవ్వన ప్రాయములో నిలవబడటం చాలా కష్టం. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ థింగ్ అన్నమాట. భర్తలు ఉన్న వాళ్ళే కొన్ని విషయాల్లో నిలబడలేకపోతున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నవాళ్లే పక్కదోవలు పట్టేవాళ్ళు ఉన్నారు. కానీ రూతు సందర్భాలు ఏది అనుకూలించకపోయినా దేవుడు ఏదైతే చెప్పాడో అదే ఆ వాక్యాన్ని చదివి నిలబడిందా లేదా? కాబట్టి రూతును బంధువులు ఎదుట నిలబెట్టింది ఏందయ్యా? సత్య వాక్యం. అయ్యా అవునా? సత్య వాక్యం ఏం చేసింది? నిలబెట్టి. ఎస్, అది మనం చదువుకున్నాం సందర్భం. అది ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధరించాలని మనం యుద్ధంలో చదువుకున్నాం. ఆత్మ ఖడ్గాన్ని. ఇంకా ఆత్మ ఖడ్గం అయిపోవాలా, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ఆత్మ ఖడ్గం. ఏ ఖడ్గం? యుద్ధం జరిగేటప్పుడు దేవుడు ఏం ధరించమన్నాడు? ఆత్మ ఖడ్గాన్ని ధరించాలి. ఆత్మ ఖడ్గం అంటే ఏం చెప్పా? ఆత్మ ఖడ్గం అంటే ఏం చెప్పా? వాక్యమే. నీ చేతిలో ఉన్న బైబిలే ఆత్మ ఖడ్గం. ఆత్మ సంబంధమైన కత్తి ఏంటిదయ్యా అంటే మనకి ఇదిగో ఈ బైబిల్. అమ్మ అవునా కాదా? ఈ బైబిల్, ఈ వాక్యం మనం కలిగి ఉండటం వలన, దీన్ని ధరించటం వలన ఇంకొక మేలు ఏంటో తెలుసా? దేవుని ఎదుట నిలబెట్టడమే కాకుండా ఈ వాక్యము ద్వారా ఇంకొక మేలు ఉందంట. ఆ మేలు కూడా మీకు చదివి వినిపిస్తా. 2వ తిమోతి తీయండి అందరూ, బైబిల్స్ ఉన్నవారు. 2వ తిమోతి అందరూ. 2వ తిమోతి 3వ అధ్యాయం చూడండి అందరూ. 2వ తిమోతి 3వ అధ్యాయం. 2వ తిమోతి 3వ అధ్యాయము 16, 17 వచనాలు చదవండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, జాగ్రత్తగా వినండి, ప్రతి లేఖనం అంట ఉపదేశించటానికి, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ మాటను బట్టి యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆమెను ఇంకొకసారి చెప్పండి. చేతులు ఎత్తి చెప్పండి. మరొకసారి చెప్పండి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఏది ప్రయోజనకరమైంది? బైబిల్ చదివిన వాళ్ళు చూడండి. ఏది మనకు ప్రయోజనకరము ఉపయోగకరమైంది ఏది? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం మనకు ప్రయోజనం. ఈ లేఖనం ఎట్లాగా కలిగింది? అందరూ చూడండి. నాకల్లి తల దించొద్దు. తల దించితే మీకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తే వాక్యం వినరాదు. వాక్యం వినకపోతే మీకు ఆత్మబలం రాదు. అందుకనే దేవుని వాక్యం జాగ్రత్తగా విందాం. తల దించొద్దు. మనకు ప్రయోజనం ఏంటయ్యా అంటే ఈ లేఖనం. ఏ లేఖనం? ఇదిగో మీ చేతిలో అందరూ ఒకసారి బైబిల్ చూపిస్తారా? మీ చేతిలో బైబిల్ చూపిస్తారా? ఈ బైబిల్ మనకు ప్రయోజనకరం.
ఏంటి ప్రయోజనం? దీని వలన ఉపయోగం ఏంటి? ఇప్పుడు బైబిల్ పట్టుకొని వస్తున్నాం కాదు. ఈ బైబిల్ వలన మనకి ఏంటి లాభం? 200 పెట్టి బైబిల్ కొంటున్నాం, ఇంకా 500 బైబిల్ కూడా ఉన్నాయి, ఇంకా 2000 బైబిల్ కూడా ఉన్నాయి, ఇగో 5000 బైబిల్ కూడా ఉంది ఈ మధ్యన. 8000 బైబిల్ ఏమండి? అంత కాస్ట్ పెట్టి బైబిల్ కొంటున్నాం, ఏంటండి ఉపయోగం అంటే ఈ బైబిల్ వలన 4 ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఈ వాక్యములో ప్రయోజనాలు చాలా ఉన్నాయి బైబిల్లో చూస్తే. ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, తిమోతి, నువ్వు గనుక ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చదవగలిగితే, దానిని అర్థం చేసుకుంటే, ఈ వాక్యం వలన ఉపయోగాలు చాలా ఉన్నాయా లేవా? ఉపయోగం ఉంది. చూడండి, ఏ పని చేసినా ప్రయోజనం లేకుండా ఎవరైనా చేస్తారా? చేయొద్దండి. పాస్టర్ గారు, నాకు నష్టం వచ్చినా చేస్తాను అన్నవాళ్ళు, లాభం రాకపోయినా చేస్తానన్నవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకని? ఇప్పుడు చిన్న పిల్లగాడిని కొట్టుకు పోయి రమ్మంటే ఏమంటాడు వాడు ఊరకనే బోట్ల. ఈ మధ్యన తెలివితేటలో అప్డేట్ అయ్యారు వాళ్ళు కూడా, టెక్నాలజీలో అప్డేట్ అయ్యారు. ఏం అప్డేట్ అయ్యారు? ఏంద్రా అక్కడి దాకా పోయిరా అంటే, పాస్టర్ గారు కొయ్యొస్తా కానీ మరి నాకేంటి, నీకేంద్రా, నీకేం కావాలి? 10 రూపాయలు చెప్తా, నేను ఎగస్తా 1 రూపాయి ఇమ్మంటాడు. ఆ రూపాయి ఎవడికి? వాడు చిన్న చాక్లెట్ కొనుక్కొని నోట్లో పెట్టుకొని సప్పరించుకుంటా వస్తాడు. ఈ సప్పరించుకుంటా వచ్చేటప్పుడు ఎంత దూరమైన నడుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. అంటే వాడికి ఉపయోగం ఏందో చెప్పండి? ఈ చాక్లెట్ నోట్లో వేసుకొని శుభ్రంగా చీగుతా సప్పరించుకుంటే వాడికి అదొక ఆనందం, అదొక సంతోషంగా వాళ్ళు ఈ 2 కాళ్ళు ఎగురుతూ గంతులేస్తూ బజార్లు అమ్మటి. అదే ఒకవేళ మనం ఎగస్ట్రా రూపాయి ఇవ్వలేదనుకో, వాడి తెలివితేటలు ఉపయోగించి 9 రూపాయలకి మనం తెమ్మన్నది తెచ్చి 1 రూపాయి ఎట్టని కట్ చేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకనే ఈరోజు మనం ఎవరిని చూసినా ప్రయోజనం లేకుండా ఎవరైనా ఏ పని, మరి మనం దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఏంటి మనకు ప్రయోజనం ఉండాలి? ఊరక చదువుతున్నావా? ఊరక కాలక్షేపం వలన చదువుతున్నావా? లేదు ఖాళీగా ఉన్నాను పాస్టర్ గారు, రోజుకు 10 అధ్యాయాలు చదవాలనుకున్నాను, చదువుతున్నావా? కాదు. ఈ లేఖనాలు ఏం చేస్తాయి అని పౌలు గారు చెప్తున్నాడంటే, మొట్టమొదట ఉపదేశిస్తాయి అంట. దేవుని స్తోత్రం. అక్కడ అండర్లైన్ చేసుకోండి పెన్నుతో. ఏం చేస్తాయి? ఉపదేశిస్తాయి. దేవుని వాక్యం మనకి ఉపదేశిస్తుంది. ఏంటి ఉపదేశం? జాగ్రత్తగా గమనిస్తే కీర్తనలో అంటాడు, దావీదు గారితో దేవుడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధించేదను, ఉపదేశించేదను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ లేఖనాల వలన కలిగే మొదటి ప్రయోజనం ఏంటంటే, జాగ్రత్తగా నువ్వు చదివే బైబిల్ వలన నీకు ఈ వాక్యం ఏం చేసిద్దంటే, నీకు తెలియని దానిని ఉపదేశిస్తుంది. విజయమ్మ కళ్ళు మూస్తున్నావు అమ్మా, ఈ బైబిల్ ఏం చేస్తుంది? నీకు తెలియని దానిని ఉపదేశిస్తుంది. దేవుడు దావీదు గారికి నడవవలసిన మార్గం, వెళ్ళవలసిన మార్గాన్ని ఏం చేశాడు? ఉపదేశించాడు. ఇదిగో పలానా మార్గాన వెళ్ళు, పలానా మార్గాన వెళ్ళు. మోషే గారికి కూడా మార్గం అరణ్యములో అర్థం కానప్పుడు, ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు మోషే గారు మోకరించి ఏం చేశాడు? అయ్యా, ఈ అడవిలో ఉన్నాం, ఎటు వెళ్ళాలో తెలియదు, మాకు మార్గం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, ఆ అరణ్యములో కూడా దేవుడు ఏం చేశాడు? నడిపించాడా లేదా? ఎప్పుడు నడిపించాడు? మోషే గారు దేవుని పాదాల దగ్గర కూర్చొని ఎట్లాగా నడవాలయ్యా, ఎట్లాగా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలంటే దేవుడు ఏం చేశాడు? పలానా దిక్కుకెళ్ళు, పలానా త్రోవకెళ్ళి నడిపించాడు. ఈరోజు వాళ్ళ జీవితాల్లోనే కాదు, ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా
నీ జీవితం అగోచరమైనప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక ఏం చేయాలో తెలియనప్పుడంట నువ్వు గనుక మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు ఒక చక్కని మార్గమును చూపించునుగాక, కనబరుచునుగాక. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. నాయన గారి టైంలో మేము బెల్లంకొండ మీదకు పోతే సుగుణక్క తెలుసు. అక్క నేను ఒక చోట ముచ్చలు చెప్పుకుంటా ఈ లోపల వీళ్ళు పోయారు. ఎవరు? చెట్టు కింద కూర్చున్నాం ఇద్దరం. అక్క నేను ఏదో ముచ్చట చెప్పుకుంటున్నాం, వీళ్ళు పోయారు. ఎవరు? నాయన గారు. వీళ్ళందరూ పోయారు. వీళ్ళు చూస్తే చెట్టు కింద ఎవరు లేరు. అక్క పులి వచ్చిద్ది అక్క, అయ్యా నన్ను అసలుకే గుండె బలహీనం, భయపెట్టబాకు అక్క, పులి వచ్చిద్ది అక్క, వాళ్ళందరూ పోయారు, మన పరిస్థితి అక్క అంటే అక్క అన్నది మనం ఏం చేసే పని లేదు. మోకరించి అయ్యా వాళ్ళందరూ నడిపించే వాళ్ళు వెళ్ళారు, ఇప్పుడు ఆ కొండకాడి నుంచి ఎటు పోవాలి? ఎందుకంటే ఆ బెల్లం కొండ మీద ఏందో ఆ చెట్లన్నీ ఆ తోబలన్నీ ఒకే రకం కనపడతాయి. మేము తెలియకుండా ఒకపోతే కొండ ఆశవరకు పోయాం. మళ్ళా అట్నుంచి మళ్ళా ఇటు వచ్చి దారి తెలియక ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు, మనం తీసుకెళ్ళిన దేవుడు ఆ 10 దారుల్లో శ్రేష్టమైన దారి, వాళ్ళు వెళ్ళే దారిని దేవుడు చూపిస్తే ఆ దారిని వెళితే వాళ్ళు అప్పటికి లాస్ట్ మెట్టు దిగుతున్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళల్లో కలుసుకున్నాం. అదే మేము ప్రార్థన చేయకుండా కూర్చొని ఏడుస్తుంటే పూలు వచ్చిద్ది, చెమ్మ వచ్చిద్ది, అక్క నువ్వు నేను ఇక్కడ బలి అవుతావు, ఇక బలిదేవర్లో పోడబోవక్క అంటుంటే అక్క ఏడవను తమ్ముడి ఆడవను, అక్క ఏడవను తమ్ముడి ఆడవను. ఏం చేశాం? అయ్యా తీసుకొచ్చిన దేవుడు మరలా నడిపించయ్యా, మాకు మార్గం మిస్ అయ్యాం, తెలియలేదని ప్రార్థన చేసినప్పుడు అట్లాగనే మన జీవితాల్లో మన కుటుంబాలలో ఏదైనా ఉపదేశిస్తాడు, ఆయన మాట్లాడుతాడు, ఆయన మార్గాన్ని చూపించే దేవుడు. అందుకని కొరింథీలో అంటాడు, శోధన కలగజేసిన వాడే దానిని తప్పించుకునే మార్గాన్ని కూడా తెలియజేయునుగాక. ఈ మార్గాన్ని ఎవరు తెలియజేస్తారు? శోధనలో తప్పించుకోవటానికి ఆయనే. శోధన పెట్టింది ఆయనే, తప్పించుకునే మార్గం కూడా నీతో మాట్లాడేది ఆయనే. అందుకని ఈ బైబిల్ యొక్క మొదటి ప్రయోజనం ఏంటంటే, నువ్వు చదువుకున్న వాక్యం వలన ఈ ఆత్మ ఖడ్గం ఏం చేసిద్దంటే నీకు ఉపదేశించునుగాక. అర్థమైందా? మొదటి ప్రయోజనం ఏంటో చెప్పండి. మొదటి ఉపయోగం నీవు నడవవలసిన త్రోవను ఈ వాక్యం ఏం చేసిద్ది? అందుకని అన్నాడు కీర్తన 119, 105లో, నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు. వాక్యం ఏమైంది? మన త్రోవకు వెలుగు, త్రోవ చూపించింది, నడవలసిన మార్గం చూపించింది. మొదటి ప్రయోజనం. రెండవ ప్రయోజనం ఏంటో తెలుసా? అక్కడే ఉంది రెండవ ప్రయోజనం కూడా అక్కడే ఉంది. ఏంటిదయ్యా అంటే ఖండిస్తుంది. దేవుని వాక్యం ఏం చేసిందంట? మార్గం చూపించటమే కాదు, నువ్వు తప్పు చేస్తే, నువ్వు తప్పు చేయబోతుంటే, ఒకవేళ నువ్వు తప్పు చేస్తే అది కరెక్ట్ కాదు, ఇది వాస్తవం అని ఈ వాక్యం ఏం చేసిద్దో తెలుసా? నిన్ను ఖండించునుగాక. ఇది నా మాట కాదు, బైబిల్ మాట. అవునా? ఇప్పుడు మీరు చదివారు, ఖండించటానికే ఈ లేఖనం ఉందంట. కొంతమంది వ్యక్తులు ఖండించరు కదా, ఏం చేస్తారు? ఆ పని చేశావా? మంచి పని చేశావమ్మా, అసలు ఆ మాట అన్నావా? పెద్దవాళ్ళని పట్టుకొని శబాష్, నేను ఏదైతే అనుకున్నాను అదే అన్నావు, వెరీ గుడ్ అంట. బుజ్జగిస్తున్నావు, తప్పును ఖండించట్లా. కానీ బైబిలు నువ్వు మాట్లాడుతున్న మాట కరెక్ట్ కాదు, కుమారుడా కుమార్తె, ఇదిగో ఈ మాట మాట్లాడు, ఇదిగో ఈ మాట, ఇది ఖండించునుగాక. వాక్యం నీకు అర్థమైతే మనం పాపములోనికి వెళ్లకుండా దానిని ఖండించబడతాం. పరిశుద్ధ గ్రంథములో 7 మార్లు ధర్మశాస్త్రాన్ని ధ్యానించి 3 సార్లు ప్రార్థన చేసిన వ్యక్తిని కూడా ఖండించలేదా? వాక్యం ఏమన్నా వదిలేసిందా? పోనీలే, రోజుకి 7 సార్లు ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాడు
3 సార్లు ప్రార్థన చేస్తున్నాడని వదిలేసిందా? లేదు. నువ్వు ఒకసారి చేసినా 10 సార్లు చేసినా, ఎప్పుడు బైబిల్ చదివినా, ఎప్పుడు ఉపవాసం ఉండా దేవుడికి సంబంధం లేదు. నువ్వు తప్పు చేసినప్పుడు ఇవాళ ఖండించే సేవకులంటే విశ్వాసులకి నచ్చట్లా. పాస్టర్ గారు వాక్యం ద్వారా ఖండిస్తే, వాక్యం చెబుతున్నాడే పాస్టర్ గారు, మాకు తెలియని వాక్యమా? అమ్మా అట్లా కాదమ్మా, ఇట్లాగా వాక్యంలో ఉంది, ఇది కాదమ్మా ఇదంటే, కాదయ్యో మాకు తెలిసింది ఇదే. ఏది? ఇట్లాగా నువ్వు ఇట్లాగా పోతుంటే రేపు పొద్దున పోయేది పరలోకానికి కాదు, నరకానికి. మరి అమ్మమ్మ అటు చెప్పింది, మరి ఇప్పుడు నువ్వు ఎట చెబుతున్నావేంది? లేఖనాలు తెలియక లేఖనాన్ని విశదీకరించి నువ్వు తెలుసుకోకపోతే నిన్ను బుజ్జగిస్తా నేను ఉన్నాననుకో, రేపు నువ్వు పోతావు, బుజ్జగించిన నేను కూడా. ఎక్కడుంటావు మనం అందరం పోయి? ఎక్కడుంటామో మనం అందరం పోయి? హీటులో ఉంటాం, వేడిలో ఉంటాం. అందుకనే నేను ప్రతిరోజు వ్యక్తులకు ఎవరికైనా సంఘంలో వాక్యం తెలియకపోతే కంపల్సరీగా వాక్యం ద్వారా, అమ్మ మీరు చేస్తుంది పొరపాటు, మీరు మాట్లాడుతున్న పొరపాటు, ఇది దేవుని పద్ధతి, ఇది దేవుని సంఘ పద్ధతి, ఇది సంఘ క్రమం, ఇది దేవునితో మాట్లాడే విధానం, ఇది ప్రార్థన చేసే విధానం, ఇది ఎందుకు ఖండించాలి? ఎందుకు ఖండించాలి? గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఖండించకపోతే అమ్మా వినండి, కాలికి ఇన్ఫెక్షన్ వచ్చింది గిలకల్లో, అర్థమవుతుందా? గిలకల దగ్గర ఖండించకపోతే, చిన్న ఎగ్జాంపుల్, సైదులు గారు ఉన్నారు, గుర్తొచ్చిందా? ఆ బొటిన వేలుకు వచ్చింది ఇన్ఫెక్షన్. డాక్టర్ గారు బొటిన వేలు ఖండిస్తే ఏమైద్దోనని వదిలేశాడు అనుకో. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. బొటిన వేళ్ళు డాక్టర్ గారు అన్నారయ్యా, ఇప్పుడు బొటిన వేళ్ళు ఖండిస్తే కాలు సేఫ్టీగా ఉంటుంది. బొటిన వేలు నువ్వు ఖండించొద్దు అన్నావు కాబట్టి అది ఎక్కడికి వస్తుంది? బొటిన వేలుతో ఆగదు. తప్పు ఒకటి, పాపం ఒకటి, బొటిన వేలుతో ఆగదు. ఎందుకు ఆగదు? ఒక చిన్న ఉదాహరణ. ఒక దయ్యం వదిలిపోయిన తర్వాత ఆ దయ్యం పోయి చెప్పండి ఎన్ని దయ్యాలను తెచ్చింది? వాటి స్నేహం గొప్పదంట. ఏ స్నేహం? పాపాల స్నేహం. ఒక తప్పేనని నువ్వు గనక వదిలిపెట్టావు అనుకో నీ హృదయంలో, ఆ చిన్న తప్పే కదా పాస్టర్ గారు, ఈ తప్పు సేవకులు కూడా చేస్తున్నారు, మొన్న మా పక్కావ నాకంటే 50 ఏళ్ల బట్టి ప్రార్థన పోయినామో చేసింది, నేను కూడా చేస్తే తప్పేంటి అని నువ్వు దాన్ని తప్పును సమర్థించావు అనుకో, ఆ తప్పు ఏం చేసిందో తెలుసా? ఇంక 2 తప్పులు తెచ్చి, అప్పుడు ఎన్నైనాయి? 1 + 2 ఏమైనాయి? 3 అయినాయి. ఈ 3 వదిలేసావు అనుకో, ఆ 3 పోయి ఎన్ని తెస్తాయి? మళ్ళా ఇంకొక 3, మొత్తం ఎన్నైనాయి? 3 + 3 ఏమైనాయి? 6 అయినాయి. ఆ 6ని వదిలేసావు అనుకో, 6 + 6 ఏమైనాయి? 12. ఇట్లాగా పోతే చివరికి శరీరం అంతా ఏమైందో చెప్పండి. అవుద్దా లేదా? అవుద్దన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అనుమానంగా చెబుతున్నారు, పాస్టర్ గారు స్తోత్రం చెబితే ఏమొద్దు, చెప్పకపోతే గట్టిగా చెప్పు, స్తోత్రం గట్టిగా చెప్పు, సంతోషంగా చెప్పు, నవ్వుతూ చెప్పు, యేసయ్యకు మహిమ కలుగును గాక. కానీ తప్పు ఖండించింది కమ్మా. దావీదు గారిని ఖండించలేదా? నాతాను ప్రవక్త వచ్చేమన్నాడు? రాజా తప్పు చేశావు. నేను తప్పు చేయటం ఏంటి? మహారాజునయ్యుండి రోజుకి 7 సార్లు ధర్మశాస్త్రం చదువుతా, 3 సార్లు ప్రార్థన చేస్తున్నా, దేవుడు అందుకని ఎంత ఆశీర్వదించాడు, నువ్వు ఎంత ఆశీర్వదించబడ్డా, తప్పు చేశావు. వెంటనే తప్పు దేవుడు తెలియపరిచాడా లేదా? ఊరుకున్నాడా? వదిలేశాడా? పోనీలేని లేదు, ఖండించాడు. ఖండించిన తర్వాత దావీదికి పశ్చాత్తాపం వచ్చి ఆ తప్పును బట్టి ఏం చేశాడో తెలుసా? 7 రోజులు, ఎన్ని రోజులు? గదిలోకి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేశాడా లేదా? తప్పు ఖండించాడా లేదా?
ఆ తప్పు ఖండించబట్టే ఇక తన బ్రతుకు దినాలలో తప్పు చేయటానికి అవకాశం, ఒక తప్పుతోనే దేవుడు సరిచేశాడు. అందుకనే ఈ వాక్యం మనకేం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందమ్మా? తప్పుని. కాబట్టి మనల్ని చూడండి, ఎవరు ఖండించేది మనల్ని? తప్పు చేయని వాడు ఖండించాలి. తప్పు చేసేవాడు ఖండిస్తే ఏమంటాం చెప్పండి? ఇప్పుడు ఒకడు తప్పు చేస్తున్నాడు, వాడు మనకు ఖండిస్తే ఏమంటాం? అయ్యో అయ్యా ఇటు చూడు, నాకెళ్ళి ఇటు, అమ్మో ఇటు ఇటు, అక్క అక్క చెల్లి, మొన్న నువ్వు చేసావు నేను చూడలేదు అనుకుంటున్నావా? ఇప్పుడు నాకొచ్చి నీతులు చెబుతున్నావా? మొన్న నువ్వు చేసి నేను అంటాడు. దేవుని స్తోత్రం. ఖండించాలి అంటే ఎవరు ఖండించాలి? లోకములో పరిశుద్ధుడు మాత్రమే ఖండించాలి. ఎవరా పరిశుద్ధుడు? అతి పరిశుద్ధుడు. గట్టిగా కొట్టు చప్పట్లు. ఎందుకు కొట్టాం చప్పట్లు? ఆయన కంటే పరిశుద్ధుడు ఎవరు? ఆయనకు ఒక మాట అన్నాడు, నాలో తప్పని నిరూపించే, అచ్చమైన తెలుగులో నాలో తప్పుందని నిరూపించగలిగిన మగాడు ఎవరైనా ఉంటే ఛాలెంజీగా ప్రపంచానికి ఓపెన్ చేశాడు, నాలో తప్పు చూపించండి. ఎవరు తప్పు చూపించలేకపోయారు. ఎందుకు చెప్పండి? నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము నా పిల్లలు, ఒక తప్పు చేయని వాడు మాత్రమే చెప్పగలడు. ఈ వాక్యము తప్పు చేయండి కదా. కాబట్టి ఈ వాక్యం, ఈ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఖండిస్తాడు. ఇప్పుడు ఎన్నొచ్చినాయి? 2. ఈ వాక్యం ప్రయోజనం ఏంటంటే ఆత్మ ఖడ్గం వలన ఒకటి నీవు నడవవలసిన మార్గం, నువ్వు చేయవలసిన పని నీకు తెలియజేస్తుంది. 2వది, తప్పు చేసినప్పుడు ఈ వాక్యం ఏం చేసిద్ది? 3వది చెప్తా. 3వది, తప్పు దిద్దుతుంది. తప్పు దిద్దటానికే ఈ వాక్యం ఉంది మనకి. ఏం దిద్దటానికి? ఏమండి, ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. నీతిమంతుడు ఎవరు ఉన్నారా? నా కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. మనలో కూడా ఎక్కడో ఒక చోట పొరపాటు పడతాం. చూపులో కావచ్చు, మాటలో కావచ్చు, నడకలో కావచ్చు, ఎక్కడైనా ఒక చోట పొరపాటు పడినప్పుడు ఈ వాక్యం ఏం చేసిద్ది మనల్ని? అట్లా కాదు, ఒకసారి తప్పు చేసావు, పొరపాటు అయింది, వదిలేసి ప్రార్థన చేసుకొని కన్నీరు గార్చి ఇక ముందుకి చేయొద్దు. తప్పు సరిదిద్దేది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం ఏం చేసిద్దమ్మా? తప్పుని సరిదిద్దిద్ది. ఇప్పుడు బిడ్డ పలక మీద రాస్తున్నాడు, వాడు ఆని తిప్పి రాస్తున్నాడు. ఆని ఏ రాస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? వాడు తిప్పి రాస్తున్నాడు. మనం చూసాం, పెద్దవాళ్ళం, తెలిసిన వాళ్ళు ఏం చేస్తాం? మామిడి మీద గట్టిగా ఒకటేసి, అట్టగాదురా ఎట్లా రాయాలి, ఇటు నుంచి రాయాలని మనం ఎట్లాగైతే బిడ్డను రాసేటప్పుడు ఆ చేతిలో మన చేతిని పట్టుకొని, బలపాన్ని పట్టుకొని ఏం చేస్తాం మనం? చెప్పండి, ఏం చేస్తామమ్మా? ఏం చేస్తాం? దాన్ని అక్షరాన్ని సరిచేసినట్టుగా దేవుడు మన జీవితాలను ఏం చేస్తాడు? సరిచేయునుగాక, సరిచేయునుగాక, లైన్లో పెట్టునుగాక, క్రమశిక్షణలో ఉంచునుగాక. ఎప్పుడు? వాక్యము తప్పు దిద్దుతున్నప్పుడు, తప్పు చెప్పినప్పుడు నువ్వు తెలుసుకొని వాక్యానికి లోబడితే సరి చేసింది. అంతేగాని వాక్యం చెప్పినా కూడా, దిద్దుకోమన్నా కూడా, దిద్దుకోని అలవాటు నీకు లేనప్పుడు, మనకు లేనప్పుడు ప్రయోజనం లేదు. తప్పు చేయటం సహజం. చేసిన తర్వాత ఏం చేయాలి? మనం దిద్దుకోవాలా లేదా? అమ్మా, మనం దాన్నే కంటిన్యూ చేస్తున్నాం అనుకో, అందరు చేయట్లేదా, నేను చేస్తున్నా, అందరు చూస్తున్నారు, నేను చూస్తున్నా, ఏంటి అని కనుక నువ్వు ఆ తప్పును దిద్దుకోకుండా దైవజనుడు చెప్పినా, దేవుడు చెప్పినా, వాక్యం చెప్పినా నువ్వు అట్లాగే వెళ్ళిపోతున్నావు అనుకో, ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? నీ దారేది? విశాలమైన దారి. ఏ దారమ్మా? దేవుడు సరిచేయటానికి సిద్ధపడుతున్న దేవుడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో ఒక ఆయన అన్నాడు, ఒక భక్తుడిని,
పేతురు గారు అన్నారు, అయ్యా నువ్వు దిద్దుకోవాలయ్యా అన్నాడంట. ఏమన్నాడు? దిద్దుకోవాలి నువ్వు. ఎవరమ్మా? గారడీ సీమోను, నువ్వు సరి చేసుకోవాలన్నాడు. అయ్యా నేను బాగానే ఉన్నానే, బాగానే ఉన్నావు, పైకి బాగానే ఉన్నావు, వైట్ అండ్ వైట్ వేసుకున్నావు, బైబుల్ తెచ్చుకున్నావు, పాటల పుస్తకం తీసుకున్నావు, అన్ని బాగానే ఉన్నాయి, క్రాప్ చేయించుకున్నావు, సేవకుల్లాగా ఉన్నావు, అంతా బాగానే ఉంది. కానీ నీ హృదయం చదవండి అక్కడ అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఏమన్నాడు? నీ వాక్యమే బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణ పడాలి వాక్యమై ఉన్న యేసు. ఏ దేవుడు? కృపాశక్తి దయాశక్తి సంపూర్ణ వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. ఏ దేవుడు? వాక్యమయ్యున్న దేవుడు గారడీ సీమోన్ని చెప్పాడు, నువ్వు సరి చేసుకోవయ్యా, దిద్దుకోమన్నాడు. ఏమంటే దిద్దుకున్నాడా? దిద్దుకోలేకుండా వెళ్ళిపోయాడా? ఎవరు చెప్తారు? దిద్దుకున్నాడని ఉంది ఇక్కడ. ఏముంది? లేదా? లేదా? ఏమనుంది బైబిల్లో? అయ్యా ఏమనుంది బైబిల్లో? దిద్దుకోవటం అందరి వల్ల కాదు. ఇప్పుడు అమ్మా వినండి, దిద్దుకుంటే అందరి ముందు సులకనవుతానేమో, అందరి ముందు పలసనవుతానేమో, తప్పు ఒప్పుకుంటే అనేవాళ్ళు ఎక్కువ. ఒకవేళ నలుగురిలో పాస్టర్ గారు గద్దిస్తే అందరిని వదిలిపెట్టి నన్నే అంటున్నాడేంది నా పొద్దుగు నాకల్లే ఈ చెయ్యి నాకల్లే చూపిస్తుండో, ఏం పక్క అటు చూపించకూడదా, ఏం ఇటు చూపించకూడదా? ఓ సంఘంలో చెప్పా, ఎందుకు ఆ రోజు నా చెయ్యి ఆమెకల్లే పోతుంది, ఆల్ నైట్ ప్రార్థనకు పోతుంటే ఒక ఉంది కోట ఆమెకల్లే చూపిస్తున్నా, దీన్ని పాస్టర్ గారు నాకల్లే చూపిస్తున్నా పొద్దుగు చెయ్యే అంట. ఏమో దేవుడు నీ కళ్ళు చూపిస్తున్నాడేమో. అక్కడ పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ గారిని ఏమనకూడదాము, మనం గెస్ట్గా పిలిచాము, ఏమో దేవుడు నువ్వు సరి చేసుకోవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోకోవటము అనడంట. ఆ మంచి ప్రార్థనా పౌరురాలు, మంచి దర్శనం కలిగిన ఆమె ఒకరోజు పోయి ప్రార్థన చేసిందంట. ఏమని? అయ్యా సేవకుడు ఎందుకు పొద్దుగు నాకల్లి చేసి చూపిస్తున్న ప్రభు నాతో మాట్లాడాలంట. సేవకుడిగా చేయి చూపించింది నేనే కుమార్తె. కొట్టో గట్టిగా చప్పట్లు. నేనే. ఒక తప్పు ఉంది నీలో, దాన్ని సరి చేసుకో. ప్రార్థన ఉంది, మంచి ప్రవచనం ఉంది, మంచి ప్రార్థన ఉంది, మంచి అభిషేకం కలిగిన బిడ్డవే, కానీ ఒకరు సరి చేసుకో, ఈ అభిషేకం నిలబడిద్దన్నాడు ఆయన. తర్వాత సాక్ష్యం చెబుతుందంట, అప్పుడు నేను లేను. ఆదివారం చెబుతుందంట, అయ్యా నిజంగా నేను తప్పుగా అనుకున్నాను పాస్టర్ గారిని, కానీ ఎందుకు చెయ్యి నాకు అది చూపిస్తున్నా అర్థం కాలేదు, ఫీల్ అయ్యా నేను, దానికి కారణం ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. అట్లాగా తెలుసుకుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, అపార్థం చేసుకుంటే యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. దేవుని స్తోత్రం. చూడండి, తప్పు దిద్దుకోవటం చాలా ముఖ్యం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, కీర్తన 55లో, దిద్దుకోవటం నీకు అసహ్యమైనప్పుడు, జాగ్రత్తగా వినండి ఒక మాట, తప్పు దిద్దుకోవటం నీకు నచ్చనప్పుడు నా మందిరానికి రామన్నవాడెవడో. ఈ మాట బైబిల్లో చూపిస్తా. కీర్తన 55 చూడండి, అందరూ చూడండి. కీర్తన 55 సారీ 50 కీర్తన 50 తీయండి అమ్మా. ప్రతి వచనం మనం చూడాలి. నేను చెప్తుంది తప్పో రైటో మీకు తెలియాలి. ప్రతి వచనం మీరు చూడాలి. ఎన్నో వచనం అమ్మా? 17 16 నుంచి చదవండి, అర్థమైంది మనకి. 16 నుంచి
భక్తిహీనులతో ఎవరితోనండి సెలవిస్తుంది? ఇంకొకసారి చెప్పండి. పెద్దవి చెప్పట్ల, కుర్చీలో వాళ్ళు వినపట్ల నాకు. ఎవరితో? ఇప్పుడు చెప్పండి, సెలవండి. దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు. అసలు నీకేం పని? ఎవరితో అంటున్నాడు ఈ మాట? అందరు నాకు తలదించొద్దు. ఎవరితో అంటున్నాడు? పబ్లిక్ గా అంటున్నాడు. ఇప్పుడు నా కట్టడలు వివరించటానికి నీకేం పని? చదువు. నా నిబంధన నీ నోట వశించినవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలు నీ వెనకకు త్రోసివేసేదవు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దిద్దుబాటు నీకు అసహ్యమైనప్పుడు, దిద్దుబాటు నిన్ను నీవు సరి చేసుకోవటం నీకు ఇష్టం లేనప్పుడు, మరలా 10 మందిలో నిలబడి నువ్వు ఇట్ట చేయి, నువ్వు అట్ట చేయని వాళ్ళకి చెప్పటం ఎందుకు? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మా చెప్పాలి. ఎంతమంది ఉన్నారండి? దిద్దుకోవటం కుదరక ఎదుటివానికి దిద్దటానికి. అయ్యా దేవుడు ఏమన్నాడు? మొట్టమొదట నీ జీవితాన్ని దిద్దుకుంటే నా కట్టడలు వివరించటానికి అధికారాన్ని ఇస్తా. నువ్వు దిద్దుకోకపోతే నా వచనం ఎవరు చెప్పమన్నారు? నా వాక్యం ఎవరు చెప్పమన్నారు? నా సేవ ఎవరు చేయమన్నారు? ఇది ఛాలెంజా కాదా? అవునా కాదా? అంటే నా ఆజ్ఞలు త్రోసేస్తున్నావు, నీవు పాటించే కాడికి వచ్చేసరికి త్రోసేస్తున్నావు, ఇతరులు మాత్రం పాటించాలి. నువ్వు ఎందుకు త్రోసేస్తున్నావు నా మాట? తర్వాత చదవండి ఏమన్నాడు, చాలా స్పష్టంగా ఉంది. నీవు దొంగను చూసినప్పుడు, అంటే దొంగను చూసినప్పుడేమో వాడితో కలిసి దొంగతనానికి పోతున్నావు, రమ్మంటే నువ్వు వెళ్ళిపోతున్నావు. తర్వాత వ్యభిచారులతో, అందరు నాకల్లి చూడండి, నీవు దేవుని బిడ్డలతో సహవాసం చేయాల్సిన నీవు, బల్లారాధన తీసుకుంటున్న నీవు, పరిచర్య చేస్తున్న నీవు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసి వాళ్ళ పనులు నువ్వు చేస్తున్నావు. ఈడకొచ్చి దేవుని పని చేస్తున్నావు. అసలు ఈడకొచ్చి ఈ పని చేయమన్న దేవుడు నిన్ను? ఈ మాట నేను అడుగుతున్నానా, యేసయ్య అడుగుతున్నాడా? స్తోత్రం చెప్పు, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పు. దొంగను చూసినప్పుడేమో దొంగతో వెళ్తున్నావు, దొంగ రమ్మన్నప్పుడు. వ్యభిచారి రమ్మన్నప్పుడు మరి నువ్వేం చెప్పాలి? ఏం చెప్పాలి నువ్వు? అయ్యా ఒకప్పుడు స్త్రీని గాను, నేను ఒకప్పుడు పురుషుడిని గాను, ఇప్పుడు బాప్తిస్వం తీసుకున్నా, ప్రభువుని ఎరిగా, పరిచర్య చేస్తున్నా. అలాంటి విషయాలు నా దగ్గర, అలాంటి పనులు నేను చేయనే. అంతేగాని దేనికి దానికేలే, దేనికి దానికేలే, దేనికి దానికి, దేనికి దానికి, దేనికి దానికేలే అంటే రేపొద్దున యేసయ్య ఏమన్నాడు? ఏ కాలు కాకాలే, ఏ చెయ్యి కాశయ్యే, మొత్తం కూడా తీసి పెడతా. దేవునికి స్తోత్రం. కొట్టు గట్టిగా చప్పట్లు. దేనికి దానికి, బైబిల్ దేనికి దానికి చెప్పట్లా. ఏమన్నాడు? దొంగను చూసినప్పుడు దొంగతో వెళ్తున్నావు. ఇది నా మాట, బైబిల్ మాట. వ్యభిచారం చూసినప్పుడు వ్యభిచారులతో వెళ్తున్నావు. ఇంకా 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 చదవాలి, అక్కడ చాలా ఉంది. అక్కడ అమ్మా, కీడు చేయవలెనని నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటముగా కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. నేను మౌనినై ఉంటిని,
నీ వంటి వాడనని నీవు అనుకుంటివి, అయితే ఆ ఆ ఆ కొట్టో గడిగా చప్పట్లో. నువ్వు చేసే పనులన్నీ వరుసగా నీ ఎదుట పెట్టి నిన్ను గద్దించే రోజు రాబోతుంది. ఆ రోజు దాకా నువ్వు తెచ్చుకోబావు. నా మాట బైబిల్ మాట. నేను రాశాను కీర్తన గ్రంథం. నాకేం చేతవు రాయటం? నాకు చదువు రాయనివాడిని అయితే నేను రాశానా? ఏమన్నాడు? దొంగతనం చేయటానికి వెళ్తున్నావు, వచ్చి బల్లారాలు తీసుకుంటున్నావు, వ్యభిచారితో కలిసి వ్యభిచారం చేయటానికి వెళ్తున్నావు, అబద్ధాలు చెప్పేవాడితో అబద్ధాలు చెబుతున్నావు, లోకంలో అన్ని పనులు చేసి వస్తున్నావు, ఇక్కడ మామూలుగా సైలెంట్గా కూర్చుంటున్నావు. రేపొద్దున ఇవన్నీ నీ ఎదుట రాస్తున్నా నేను. ఏ రాస్తున్నా? గుట్టు విప్పే రోజు వచ్చింది. గుట్టు విప్పుతా. ఆయన అనుకుంది 5గురిని మెయింటైన్ చేస్తున్నా, 5గురి దగ్గర 5 పొదులు 50 లక్షలు సంపాదించా, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేశా, బాగా సంపాదించా అనుకుంటున్నావు. నా గుట్టు రట్టు చేసేవాడు ముట్టలేదు అన్నదంటావా? అర్థం కాలా మీకు? స్తోత్రం చెప్పండి గట్టిగా. నా గుట్టు అసలు నన్ను పట్టుకునేవాడు ఎవరు ప్రపంచం లేదన్నదంతా. మరుసటి రోజే వచ్చాడు యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్పు. బాయికాడికి వచ్చేవన్నాడు, పిరిమిటిని తీసుకురా అన్నాడు అంట. పిరిమిటిని తీసుకురా, పోయి నీ భర్తను తీసుకొని రమ్మంటే భర్త లేడు అన్నదంట. భర్త లేడా? 5గురు ఉన్నారుగా. ఇప్పుడున్నవాడు నీ వాడు కాదు అసలు. 5గురు మెయింటైన్ చేస్తున్నావు. అయ్యా నీకెట్ట తెలిసింది? కీర్తనలో ఏమన్నాడు? ఇవన్నీ వరుసగా నీ ఎదుట పెట్టే రోజు నేను రాబోతుంది. గద్దిస్తా. వాక్యం ఏం చేసిందో తెలుసా? గద్దించింది. అవునా కాదా? తప్పు దిద్దిద్ది. 3వ ప్రయోజనం ఏంటో చెప్పండి వాక్యం ద్వారా. ఇందాక చెప్పా తప్పు. ఇక్కడ కీర్తనలో తప్పు దిద్దుకోమని చెప్పాడు, తప్పు దిద్దుకోలా. ఇప్పుడు చదవండి, ఇంకా చదవండి. దేవుని మరుచువారులారా, మీరు యోచించుకొనుడి, లేని ఎడల వామ్మో నాకు భయంగా ఉంది. ఇవాళ అసలు ఏందో ఇవాళ భయంగా ఉంది. పాస్టర్ గారు నీకేంటి భయం? పాస్టర్ గారు సేవ చేస్తున్నావు, నీవే భయపడుతుంది, మరి మా సంగతి ఏంటంటారా? అయ్యా అమ్మా, మా సంగతి ఏంది? ఏమంటున్నాడు ఇక్కడ? తప్పు దిద్దుకోకపోతే, తప్పు సరి చేసుకోకపోతే, తప్పు ఖండించకపోతే, తప్పులు చేస్తూ నీ ఉన్నావనుకో, దేవుణ్ణి మరచువారులారా, దేవుని మాట మర్చిపోయేవారులారా ఏమంటున్నాడు? నేను మిమ్మలను ఏమండి చీల్చివేయటం అంటే ఎట్లాగే చెప్పండి? చీల్చివేయటం. పేపర్ని ఏం చేస్తాం మనం? చేస్తే పేపర్కి ఉపయోగం ఉంటుందా? పనికి రాకుండా. రేపు దేవుడు ఏం చేస్తాడంటే, ఇక్కడ చేసేది అక్కడ చేస్తా, అక్కడ చేసేది అక్కడ చేస్తాను, దేనికి దానికే అన్నం అనుకో, యేసయ్య మొత్తం నీ ముందు పెట్టి ఈ తప్పులన్నీ పెట్టి ఏం చేస్తాడు? నిన్ను చేయించుపడేస్తాడు. ఇంకొక మాట, తప్పించేవాడు, ఆయన చేతిలో నుంచి తప్పించేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు దిద్దుకోమన్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 3. 1 ఏంటిదమ్మా? ఫస్ట్ది చెప్పాలి అందరూ. ఫస్ట్ది ఏంటిది? దేవుని వాక్యం వలన ఉపదేశించింది, అంటే నీవు నడవలసిన త్రోవ. 2వది నీ జీవితంలో తప్పుని ఖండిస్తుంది. 3వది సరిదిద్దిద్ది. 4వది చెప్పి నేను ముగిస్తా. 4వది చూడండి. 4వది ఏమన్నాడు? 4వది నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. యేసయ్యకు మహిమ కలుగునుగాక. నీతి యందు శిక్షిస్తుంది. నిన్ను నీతిగా బ్రతకటానికి నిన్ను శిక్షించిద్ది. ఏమండి, స్టూడెంట్ని వాడు మార్గం తప్పుతున్నాడు, సరి అయిన దారిలో పెట్టాలంటే టీచర్ గారు ఏం చేస్తారమ్మా?
ఏం చేస్తాడు? శిక్షించడం అంటే దత్యంతో. మేము చదువుకునేటప్పుడు సాంబశివరావు గారు, కుమ్మరోలు సాంబశివరావు మాస్టర్ ఉండేవాడు. ఎంతమందికి తెలుసు? ఆయన ప్రైవేట్ చెప్పాడు మాకు. స్కేలు వేళ్ళు తిప్పి కొట్టేవాడు. వేళ్ళు అబ్బో ఏం ప్రాణం పోయేదో, ఏం ప్రాణం పోయేదో. నేను అనుకున్నా చదువు వద్దన్నా. నేను అసలు ఏ వద్దన్నా, ఈ దెబ్బలు తినే ఎవరన్నా స్కేలు తిప్పి కొడితే ఎట్లా భరించవచ్చు. ఎముకల మీద కొట్టేవాడు. ఎంత ప్రాణం పోయిద్దో. మేము అనుకున్నాం ఇట్ట కొట్టించుకునే కంటే శుభ్రంగా అదేదో కూర్చొని తెల్లవారుజామున లేచి కళ్ళ మీద కాస్త బకెట్ నీళ్లు పోసుకొని కూర్చుంటే చదువు వచ్చేది కదా అని ఏం చేసామమ్మా, చక్కగా చదువుకున్నాం. దేవుని స్తోత్ర. ఒకవేళ ఆయన శిక్షించకపోతే చదువు వచ్చేదా? యేసయ్య మనల్ని శిక్షిస్తాడు. నువ్వు మార్గం తప్పుతుంటే చూస్తా ఉంటాడా? చూస్తా ఉంటాడా? ఏం చేస్తాడయ్యా? ఏమండి, అరకదోలుతున్న రైతు అరకదోలుతున్నాడు, ఎత్తు గాడి తప్పింది, ఏం చేస్తాడు చెప్పండి? వదిలేస్తాడా? ఓవమ్మా అంటాడా? దారిన ముళ్ళుగారితో ఏం చేస్తాడు? ఎట్లాగనగానే ఏమైంది? శరక్కమని మరలా దారిలోనికి. దేవుడు కూడా, ఈ దేవుని వాక్యం కూడా శిక్షించిద్ది. చూద్దాం ఎట్లాగా శిక్షించిద్దో. హెబ్రీ పత్రిక తీయండి ఓసారి. ఎట్లాగా శిక్షించిద్దో చెప్పి ముగిస్తా. ఎట్లాగా హెబ్రీ పత్రిక తీయండి ఒకసారి. తీశారా అందరూ? తీశారా? 12వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. బైబిల్స్ ఉన్నవారు చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ 12వ అధ్యాయం తీశారా? చదువు 5వ వచనం. అదేనమ్మా. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించొద్దు. ఆయన నిన్ను గద్దించున్నప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు ఆయన హెచ్చరికను మరిచితిరి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో చెప్పండి. ఏమండి, ఎవరిని కొడతాం మనం? ఇప్పుడు ఎవరిని కొడతామండి? మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాడి దారి తప్పుతుంటే అయ్యో అయ్యో వాడు ఇప్పుడు నేను కొట్టకపోతే రేపొద్దున దారి తప్పితే నన్నే అంటారు కదా. 2 దెబ్బలు కొట్టిన తర్వాత నేను ఏడ్చుకున్నా పర్వాలేదు కానీ వాడు సరి అయిన దారిలోకి రావాలని తండ్రి ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడయ్యా? కొడతాడు. కొట్టేటప్పుడు తల్లికి ఎట్లాగుంటుంది? బిడ్డను కొట్టేటప్పుడేమో ఉగ్రరూపం దాల్చిద్ది. కొట్టి ఇంట్లోకి పోయి నాయదారి చేతులు వాడు ఈ పెట్టుందో ఆనెక్క చూడాలి. వాడు నిద్రపోయేటప్పుడు కొట్టినావా? సాయంత్రం వాడు వణుకున్న తర్వాత 1/4 కేజీ నెయ్యి కొనుక్కొచ్చి, ఎంత అయ్యా? 1/4 కేజీ నెయ్యి కొనుక్కొచ్చి వేసి కూర్చోబెట్టి వాడి అన్నీ దిద్దిద్ది. వాడు మెలుకుగానే ఉంటాడు. మమ్మ కొట్టడం ఎందుకు? 1/4 కేజీ నెయ్యి ఎంత ఖరీదు? కొట్టకుండా ఉంటే బాగు, ఈ నెయ్యి ఖర్చు తగ్గిద్ది కదా అంటాడు. ఆ ఉద్దేశం ఏంటి? కొడితే సురుకు ముడితే ఆ రకంగానైనా వాడు చదువుకుంటాడు, తప్పు చేయకుండా ఉంటాడని అమ్మ దండించిందా లేదా? ఒకవేళ నిజంగా నీవు నీ బిడ్డను ప్రేమిస్తే దండిస్తావు. నిజంగా ప్రేమ లేదనుకో, వాడు ఏం చేసినా ఏమంటావు? నువ్వు ఏమంటావమ్మా? శబాష్ నాన్న, మంచి పని చేశావు. వాడు పక్కింట్లో గుడ్డు తెచ్చిండంట. వాడు ఏం తెచ్చిండు అయ్యా? తిట్టే అమ్మ ఏమన్నది? నానా ఈరోజు కూరగాయలు లేవని బాధపడుతున్నా, గుడ్డు తెచ్చావు, ఇంకో గుడ్డు తేకూడదు నాన్న, చెరువు గుడ్డు వేసుకునేవాళ్ళని. వాడేమనుకున్నాడు?
అంటే ఇది తప్పు కాదేమో, ఒకవేళ గుడ్డు తేటం తప్పు అయితే మమ్మ చెప్పిందిగా తప్పని అన్నది. సరే, కొన్ని రోజులు పోయిన తర్వాత వాడు ఏం చేశాడు, పక్కింట్లో పోయి చిన్న రింగు తెచ్చిందంట. నానా, రింగు చేయించుకుందామనుకుంటే శబరి 1,00,000 అయింది నాన్న, నువ్వు మంచి పని చేసావని ఆ రింగు చేతికి పెట్టుకొని తిక్కోమని తిరుగుతుందంట ఆమె. ఆమె రింగు కాదుగా, ఆమె కష్టం కాదుగా. అప్పుడు కూడా ఏమన్నది, మంచి పని చేశావు నాన్న అన్నదంట. కోడిగుడ్డు తెచ్చినా మంచి పని చేశావు అంటుంది, పక్కోడిచ్చి ఇంట్లో రింగు తెచ్చినా మంచి పని చేశామంది. ఇట్లాగ చేయటం మంచి పని అనుకొని వాడు ఎక్కడికి పోయింది ఇప్పుడు? ఎక్కడి దాకా పోయాడు? బ్యాంకులు దొంగతనం వేసే కాడికి పోయాడు. ఎవరన్నా అన్నారు అనుకో, ఏమంటుందో తెలుసేమో, అయ్యో నువ్వు గొట్టానికి వచ్చివులే, మీ బిడ్డ చేయట్లా దొంగతనం అంటుంది. ఇంకా పక్కోళ్ళు ఏమనుకున్నారు, వాడిని కొట్టి ఏమో నోట్లో నూరేసే కంటే అసలు సైలెంట్గా ఉంటే బాధని ఆ పక్కోళ్ళు కూడా వాడు ఏం చేస్తున్నా మెదకుండా ఉన్నారంట. చివరికి బ్యాంకుల్లో దొంగతనం చేయటం మొదలుపెట్టాడు. పోలీసులు పట్టుకున్నారు, జైల్లో వేశారు. అమ్మా, అర్థమవుతుందా? అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పు. అర్థమైతే స్తోత్రం చెప్పు. కోర్టుకి వేశారు. కోర్టు ఏ విధిచ్చింది వాడు దొంగతనాలకి? ఉరిశిక్ష. రేపే ఉరిశిక్ష వాడికి. మహా ఉంటే 25 ఏళ్ళు ఉంటాయి. ఎన్ని ఏళ్ళు ఉంటాయా? 25 years. లేతోడు, లేత ముదురు, లేత బిడ్డ. ఉరిశిక్ష వేసేవాడికి చివరి కోరిక అడుగుతారు. ఏ కోరిక? బిర్యానీ తింటవా? తందూరి చికెన్ తింటవా? ఫ్రాన్స్ తింటవా? ఏం తింటవరా? నాకేం వద్దు. మరి ఏం కావాలరా నీకు? ఒక్క ఆశ ఉందయ్యా జడ్జి గారు, ఒక్క కోరిక ఉందన్నదంట. ఏందిరా నీ కోరిక? నన్ను కన్నదే కని పడేసిందే ఆ తల్లిని ఒక్కసారి నా దగ్గరికి, ఆ దివ్యమైన ముఖాన్ని, ఆ ముఖ దర్శనం చేసుకుంటానన్నదంట. జడ్జి గారు అనుకున్నాడు, వీడికి తల్లి మీద ఎంత ప్రేమ ఉందో, తల్లి అంటే చివరి చూపు చూసుకుందామని తల్లిని చేసుకుని, తల్లి ఏం చేస్తున్నావు? వస్తా అయ్యా, 100 ఏళ్ళు నిండిపోయినాయి అయ్యా నీకు. ఎన్నేళ్ళు? వాడికి ఎన్నేళ్ళు? ఏమేమంటుంది? అయ్యా 100 ఏళ్ళు నిండిపోయినాయి అయ్యా, నేను పిల్లలు కూడా కోరలు కూడా మాట్లాడాను, పెళ్లి చేద్దామని అయ్యా, మనవని ఎత్తుకుందామనుకున్నా, మనవరాలు ఎత్తుకుందామనుకున్నా, అవి తీరకుండా చచ్చిపోతున్నావయ్యా అని వస్తుంది. రానిచ్చి చెంప మీద గట్టిగా కొట్టిందంటావు. ఎవరిని? తల్లిని. జడ్జి గారు అన్నాడు, తల్లిని కొడతావేంద్రా, మైండ్ పోయిందా ఏంటంటే, మైండ్ పోయింది నాకు కాదు, నీకే మైండ్ పోయి అసలు సంగతి చెబితే. ఆ రోజు గుడ్డు తెచ్చినప్పుడు ఇదే దెబ్బ నన్ను కొట్టి, ఇది దొంగతనంరా. బైబిల్లో ఉంది, ఏముంది? నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఏముంది? 10 చివరాజ్ఞ ఏంది? నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు, అది మంద కాదురా, మన కష్టపడి సంపాదించాలని. ఈ దెబ్బే ఆ రోజు నన్ను కొడితే నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు కదా, చదువుకునేవాడిని కదా. అసలు నన్ను కాదు ఉరిదీయాల్సింది, ఏమైనా ఉరిదీయమనంట. ఎవరిని? తల్లిని. అయ్యా, నేను అట్ట అనుకోలేదురా, కొడితే 20 ఏళ్ళకు పుట్టావురా, నువ్వు ప్రార్థన చేస్తే 20 ఏళ్ళకు పుట్టినోడిని కొడితే మొహం కందిపోయింది అనుకున్నా తప్ప, ఏమండి, కొడితే ఆ రోజే బాధపడతాడు, కొట్టకపోతే జీవితాంతం బాధపడతాడా లేదా? ఈరోజు దేవుడు కూడా మాట్లాడుతున్న మాట అదే. ఏంటో తెలుసా? దిద్దుబాటు, నీతి యందు శిక్షించటం. ఎబ్రీ పత్రికలు ఏమన్నాడు? ఆయన శిక్షించినప్పుడు నీవు తృణీకరించదు. అయ్యా, ఆయన శిక్షిస్తాడు. కొన్నిసార్లు మనం సరైన రీతిలో రావటానికి శ్రమలు పెడతాడు. పెట్టడా? ఓ సహోదరు అంటుంది, పాస్టర్ గారు, అమ్ము ఈ శ్రమ ఎందుకు వచ్చిందో నాకు తెలుసండి. ఆమెకు అర్థం ఎందుకు వచ్చిందంటే, నేను ప్రార్థన చేయకుండా పడుకుంటున్నాను కదా,
అందుకనే యాద మరిశాను కాబట్టి ఈ శ్రమ పెట్టాడు. ఇప్పుడు నేను రేత్రి మొగలు గట్టిగా స్తోత్రం చెప్పు. కొన్ని శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసా? కొన్ని శోధనలు ఎందుకు వస్తాయో తెలుసా? మనల్ని శిక్షించటానికి, సరి అయిన దారిలో పెట్టడానికి. గట్టిగా స్తోత్రం చెప్పు. ప్రభు చేయి శిక్షను తృణీకరించొద్దు, బాగొద్దు. కాబట్టి మనం అందరం కూడా అమ్మా వినండి, ఈ వాక్యం 4 కార్యాలు చేస్తుంది. ఎన్ని కార్యాలు? 1, ఈ బైబిల్ నిన్ను ఉపదేశిస్తుంది, నడవలసిన మార్గం చూపిస్తుంది. 2వది, నిన్ను ఖండిస్తుంది. 3వది, తప్పు. 4వది, దారి తప్పితే శిక్షించి లైన్లో సరి అయిన మార్గంలో ఉంచుతుంది. కనుక ఆత్మ ఖడ్గాన్ని కలిగి ఉందాం, సత్యవాక్యాన్ని కలిగి మనం సరి చేసుకుని యేసయ్య కృపలో కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.